దానానికి వైశాఖ మాసము దానానికి, కార్తీక మాసము దీపానికి ప్రసిద్ధి అని చెప్తారు. కాబట్టి దీపంలో దీపేన సర్వతే సాధ్యం అంటారు. అంటే దీపము ద్వారా దేన్నైనా సాధించవచ్చు. ఎందుకంటే ఒక గదిలో చాలా చీకటి ఉందనుకోండి, ఆ గదిలో దీపాన్ని వెలిగిస్తే దాంట్లో ఏముందో మనకు తెలిసిపోతుంది. దాంట్లో ఏముందో మనకు తెలిసిపోవడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఇంట్లో మనకి ఏముంది అనేటువంటి తెలిసిపోతుంది. అదేవిధంగా మనలో జ్ఞాన దీపాన్ని వెలిగించుకుంటే మనలో ఏముందో తెలిసిపోతుందన్నమాట. ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవడానికే శివకేశవుల అభేదాన్ని పాటించి ఈ మాసంలో కార్తీక పురాణము, తర్వాత శివునికి సంబంధించినటువంటి అభిషేకాలు, శివునికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఇవన్నీ పారాయణం చేయడం ద్వారా హృదయం అనేటువంటిది పవిత్రమై భగవంతునికి దగ్గరగా మనం జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే భూతకాలాన్ని చరిత్రకారులు రాశారు, భవిష్యత్తులో జరగబోయేది శాస్త్రవేత్తలు చెప్తారు, కానీ వర్తమానాన్ని మనమే నిర్వచించుకోవాలి. ఎవరు రాయరు, వర్తమానం గురించి ఎవరు రాయరు. మనమే దాన్ని నిర్వచించుకోవాలా, మనమే దాన్ని చక్కదిద్దుకోవాలా. వర్తమానాన్ని గురించి, ఫ్యూచర్ గురించి అయితే శాస్త్రవేత్తలు రాస్తారు, ఏం జరుగుతుంది ఏమనేటువంటిది. జరగవచ్చు, జరగకపోవచ్చు. పాస్ట్ గురించి ఆల్రెడీ రాసేసినారు, ఏం జరిగింది ప్రపంచంలోని. కానీ వర్తమానంలో మనం జీవించాలి. వర్తమానంలో ఉన్నప్పుడే మనము మోక్ష స్థితిలో ఉంటామని చెప్తాం. భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ ఉంటే భయం కలుగుతుందండి. భూతకాలాన్ని గురించి ఆలోచిస్తే భయం కలుగుతుందండి. భయం, విపరీతమైన భయం. భవిష్యత్తు గురించి ఆలోచించినా కూడా భయం ఏర్పడుతుంది మనిషిలో. ఏమవుతుందో ఏమవుతుందో ఈ జీవితం అని చెప్పేసి ఆ విధంగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఏమైనా కావచ్చు, కానీ వర్తమానంలో జీవించినప్పుడు మనకు ఏమీ తెలిసలేదన్నమాట. ఆనంద స్థితిలో ఉంటాం. ఆ ఆనంద స్థితిని పొందడానికి వర్తమానంలో జీవించండి అని చెప్పడం చాలా సులభమే, కానీ జీవించలేదు. ఎవరైనా ఇద్దరు మాట్లాడేటప్పుడు జరిగిపోయిందన్నా మాట్లాడుతుంటారు, జరిగేదన్నా మాట్లాడుతూ ఉంటారు. జరుగుతున్నది మాట్లాడరు ఎవరు, కానీ జరిగేది మాట్లాడుతుంటారు, జరిగిపోయిందన్నా మాట్లాడుతుంటారు. కాబట్టి వర్తమానంలో జీవించడం ఎప్పుడు నేర్చుకోవాలా. పాత జ్ఞాపకాలు వదిలేసేయాలా, వాటిని ఏమీ చేయలేము. ఇంకా కొత్తగా జరిగేది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియదు, మన ఊహకు అందదు. కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఆ విధంగా మనము కార్తీక మాసములో ఈ శివతత్వాన్ని, విష్ణుతత్వాన్ని తెలుసుకునేటువంటి గొప్ప గ్రంథమే మనకు భారతం అన్నమాట. ఆ భారత గ్రంథాన్ని మనం పఠిస్తున్నామంటే భగవంతుడు చాలా సంతుష్టుడు అవుతాడు. ఎందుకంటే శివాలయంలో రామనామాన్ని చెప్పాలంటే, రామాలయంలో శివనామాన్ని చెప్పాలంటే ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ శివాలయంలో మనము కృష్ణనామాన్ని పఠిస్తున్నాం ఈరోజు. రామనామం వీడ చెప్పినామన్నమాట. అందుకే ఇక్కడ మహాభారతానికి అనువైనటువంటి వేదిక మళ్ళీ ఇక్కడ తయారు కావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ బీజం పడింది. కాబట్టి కార్తీక మాసానికి మించినటువంటి మాసం లేదు, వేదానికి మించినటువంటి విజ్ఞానం లేదు, శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు, మనసును మించినటువంటి తీర్థం లేదు అని చెప్పినారు. మనసును మించినటువంటి తీర్థం లేదు అని చెప్పేసి, ఆ మనసే తీర్థం. మనసు మన వైపు తిరిగిందనుకోండి, ఆత్మ వైపు తిరిగిందనుకోండి, ఆ మనసే తీర్థంగా మారిపోతుంది. నువ్వు యా తీర్థము పోవాల్సిన పని లేదు. నువ్వు ఎన్ని తీర్థాలు పోయినా మనసు మారేంతవరకే తీర్థాలన్నీ కూడా. మనసు మారిన తర్వాత అదే తీర్థంగా మారిపోతుంది, అదే గొప్పదిగా మారిపోతుంది, అదే నీకు గొప్ప వరంగా కూడా మిగిలిపోతుంది అన్నమాట. సో మనసు తీర్థంగా మారాలంటే ఏం చేయాలా? మాయ నుంచి తప్పించుకోవాలా. ఆ మాయను తప్పించేటువంటి వాళ్ళు ఎవరు? అమ్మవారు. అమ్మవారే తప్పిస్తుంటుంది మాయను, అమ్మవారు తప్పిస్తుంది. కాబట్టి ఆ మాయ నుంచి మనం తప్పించుకోవాలా. ఇప్పుడు మాయలో పడిపోయినాం, సంసారం అనే మాయలో పడిపోయినాం,
ఫ్రెండ్స్ అనే మాయలో పడిపోయినాం, వాళ్ళు ఉద్ధరిస్తారనే మాయలో పడిపోయినాం, వీళ్ళు ఉద్ధరిస్తారు అనేటువంటి మాయలో పడిపోయినాం. ఎప్పుడైతే ఆ మాయ నుంచి బయటకు వస్తున్నామో మన యథార్థ స్థితి మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ మాయ నుంచి మనం బయటకు పడాలంటే భగవంతుని యొక్క సహకారం అవసరం. మన యొక్క విజ్ఞానమే కాదు, మన యొక్క శక్తే కాదు, భగవంతుని శక్తి కూడా తోడు కావాలా. భగవంతుని శక్తి కూడా తోడు కావాలా. శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, నా మాయ నుంచి ఎవరు తప్పించుకోలేరు. మరి ఎట్లా ఆయన అట్లా స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా? నా మాయ నుంచి ఎవరు తప్పించుకోలేరు. దైవీ ఏషా గుణమయి మమ మాయా తరంత్యయ అంటాడు భగవద్గీతలో. దైవీ ఏషా గుణమయి మమ మాయా తరంత్యయ మమేవ ప్రపత్యంతే మాయామేతం తరంతితే అంటాడు. మళ్ళీ రెండో దాంట్లో ఏమంటాడంటే, నన్ను శరణ వేడితే మాయ నుంచి గట్టెక్కిస్తానంటాడు. చూడే, నా మాయ నుంచి ఎవరు తప్పించుకోలేరు ఫస్ట్ స్టేట్మెంట్. కానీ నన్ను శరణ వేడితే మీరు మాయ నుంచి తప్పుకోగలరు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని మనం శరణు వేడుతామో మనం మాయ నుంచి తప్పించుకోగలుగుతాము. మనం మాయ నుంచి తప్పించుకోలేము. భగవంతుని శరణు వేడాల. ఆ శరణు వేడితే, ఎందుకంటే భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి, మనలో ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఏ రోజు కూడా మనం శరణు వేడినామా చెప్పండి? భగవంతుడు మనకు ఆత్మరూపంలో లోపల ఉన్నాడు. మరి ఏ రోజైనా కూడా మనము ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకున్నామా? ఆత్మకు సంబంధించిన విషయాలు మనం చేయగలుగుతా ఉన్నామా? మరి చేయకోకునింది ఆయన ఏ విధంగా మాయ నుంచి నీకు తప్పిస్తాడు? ఆత్మకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలా. ఆత్మకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆత్మ అనేటువంటి దానికి మనము ఆనందాన్ని కలిగించాలి. ఆత్మానందము అంటారు దాన్ని. ఉప్పు యొక్క ధర్మము ఉప్పుగా ఉండడం, చక్కెర యొక్క ధర్మము తీపిగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మము భగవంతునిలో లీనం కావడం. ఎప్పుడైతే భగవంతునిలో మనం లీనమవుతామో ఆత్మకు చాలా సంతోషమవుతుందంట. ఎందుకంటే ఇది బింబము, ప్రతిబింబం అక్కడి నుంచి పడుతుంది దాని మీద. అప్పుడు హృదయం అనేటువంటిది స్వచ్ఛతగా ఉండాలా. హృదయం అనేటువంటిది ఎలాంటి ఈర్ష కల్ముషాలు ఏమీ లేకుండా ఉండాలి మనలో. ఈర్ష కల్ముషాలు ఎవరికి వేరే వాళ్ళకు ఉండొచ్చు, మన మీద ఈర్ష, కానీ మనం పెద్దగా పట్టించుకోకూడదు. వాళ్ళని మనకు ఎవరి మీద ఈర్ష ద్వేషాలు కానీ ఏవి కానీ మనం ఉండకూడదు. ఆ విధంగా మనము తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలా. అందుకే కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు ఆయన. అందుకే వాళ్ళ ఇద్దరు కోరినటువంటి వరాలు ఇచ్చినాడు. ఆ భార్యలు కద్రువ వినత కోరినటువంటి వరాలు ఇచ్చినారు. ఆ వరాలు ఇచ్చిన తర్వాత చూడండి, తల్లి అడిగింది గొప్ప సంతానం కావాలని చెప్పేసి అడిగింది. కానీ వినుత అడిగింది సుపుత్రులు కావాలని అడిగింది. సుపుత్రులు అంటే మంచి పుత్రులు కావాలని అడిగింది. కానీ అదే తల్లి వాళ్ళని శపించింది. ఏమని? జనమే జయని యజ్ఞంలో మీరందరూ పడిపోండి అని చెప్పేసి అదే తల్లి ఆ విధంగా శపించింది. చూడండి, ఆ తల్లి యొక్క కోపము ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఆ తల్లికి కోపం తెప్పించినప్పుడు తల్లి నుంచి అనరాని మాట వచ్చేసింది. ఎవరు అనరు అట్లా, బిడ్డల్ని చంపుకోరు ఎవరు కానీ అలా అనరాని మాటలు రావడం అనేటువంటిది జరిగింది. తల్లి నోటి నుంచి వచ్చేసింది, మీరు అట్లా చుట్టుకోకపోతే మొత్తం మీరందరూ పోయి జనమేజేని యజ్ఞంలో పడిపోండి అని చెప్పిందనమాట. ఉగ్రసేనుడు ఇలా చెప్తున్నాడు, అమృత ఉద్భవించిన తీరు నీకు చెప్పాను నిన్న. మనము అమృతం ఎలా ఉద్భవించింది, క్షీరసాగర మదనంలో ఏమేమి వస్తువులు మనకు వచ్చినాయి, ఇంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి, ఉజిశ్రవము, ఇవన్నీ కూడా శాలగ్రామాలు, ఇవన్నీ కూడా చంద్రుడు, వీళ్ళందరూ కూడా పుట్టినారనమాట ఆ క్షీరసాగర మదనంలో. ఆ అమృతం పుట్టిన సమయంలో ఉచస్రవం అనేటువంటి గుర్రం ఉద్భవించింది. ఉచస్రవం అంటే తెల్లగా ఉండేటువంటి గుర్రం అనమాట. వీళ్ళకి కనిపించిండేది. ఆ ఉజస్రవం గురించి చెప్పేటప్పుడే ఇదంతా చెప్పినాడు నిన్న. ఇదంతా ఒకనాడు కద్రువ వినతలు ఆ అశ్వాన్ని చూశారు. అప్పుడు కద్రువ వినత్తో గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగిందంట. గుర్రం ఏ రంగులో ఉంది అంటే వినత అనిందంట, ఆ గుర్రం తెల్లగానే ఉంది. నువ్వు ఏమనుకుంటున్నావు,
నువ్వు కూడా రంగు ఏదో చెప్పు, పందెం వేసుకుందాం అని ఇద్దరు పందెం వేసుకున్నారంటే ఇద్దరు కూడా. కద్రువ ఇలా అయింది, గుర్రమేమో తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది అని. గుర్రమేమో తెల్లగా ఉంది, తోక మాత్రం నల్లగా ఉందనుకోండి. నీకు చేతనైతే దాస్యం, పందెం పెట్టుకో నాతో అని చెప్పిందంట. ఎవరు? ఈమె కద్రువ వినతతో చెప్పిందనమాట. ఈ విధంగా ఇద్దరు పందెం వేసుకొని ఈ విషయాన్ని రేపు వచ్చి చూద్దాంలే అని ఇద్దరు వెళ్ళిపోయినారు. రేపు మళ్ళీ వచ్చి చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇద్దరు. అప్పుడు కద్రువ వినతను మోసం చేయాలని తన 1000 మంది సంతానాన్ని పిలిచి త్రాచుపాములంతా నల్ల త్రాచులను స్రవం తోకకు వేలాడమని ఆజ్ఞాపించింది. ఏమని చెప్పిందంటే, మీరందరూ కూడా తోకకు చుట్టుకోవాలా, ఆ తోక నల్లగా కనబడాలా. ఆ తోక అనేది తెల్లగానే ఉంది కానీ నల్లగా కనబడాలి. అది రేపు వినత చూస్తుంది, పందెం కాసుకున్నాం మేము, అంతా తెల్లగా ఉందని చెప్పింది, నేను తోక మాత్రమే నల్లగా ఉందని చెప్పింది కాబట్టి రేపు వినతకు చూపించాలా, మీరందరూ పోయి చుట్టుకోవాలి దాన్ని అని చెప్పింది అనమాట. చూడండి ఎట్లా ఇద్దరు కొట్ల అప్పుడు కాలంలోనే ఉన్నాయి సౌత్ పోర్లు ఇవన్నీ కూడా. కాబట్టి అప్పుడు పిలిచిందంట, వెంటనే ఆ పని చేయండి, అప్పుడు నేను దాసిత్వం పొందనక్కర్లేదు, అది వారు అంగీకరించలేదు. వెంటనే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది ధర్మం కాదు కదా, మా పిన్న తల్లిని ఈ విధంగా చేయడం ధర్మం కాదు కదా. ఉచ్చస్రవం అంటే అంతగా తెల్లగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు వెంటనే ఆ సర్పాలను కద్రువ జనమేజయుడు చేసే సర్పయాగంలో భస్మం కాండి అని చెప్పేసినారు. ఇది ధర్మం కాదు కదా అని వాళ్ళు చెప్పినారు. ఎప్పుడైతే తల్లికి ధర్మం చెప్పడం మొదలుపెట్టినారో తల్లి చాలా కోపగించుకునేది. నువ్వు జనమేజయుని దీంట్లో పడిపోండి, మీరంతా కూడా యాగంలో పడిపోయి భస్మం అయిపోయింది అని చెప్పింది అనమాట. ఆ శాపాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు విన్నాడు. ఇది దైవలిఖితం, కద్రువ అతి కఠోరమైన శాపం ఇచ్చింది అనుకున్నాడు. అది కొన్ని బ్రహ్మదేవుని లిఖితం. అది కొన్నిసార్లు మనకు విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. వచ్చినప్పటికీ కూడా అది భగవంతుడిచ్చినటువంటిది, దాన్ని మనము యాక్సెప్ట్ చేయాల. యాక్సెప్ట్ చేయకుండా దానికి ఎదురు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఈ విధంగా ఎందుకైంది, నేను ఇన్న వరకు భజన చేస్తా అంటే ఇప్పుడు భజనకే రాను అనేది. మనకి ఏదైనా వ్యతిరేకత ఏదైనా ఉంటే ఇప్పటి నుంచి నేనేమిటికి రాను, ఇట్లా మామూలుగా నేను ఇంకా దేవుడినే అసలు గుడికే పోయి అయ్యలేదు అని చెప్పేసి అట్లా అనుకునేది. ఇట్లా తయారైనారు ఇప్పుడు మనకి. అది కర్మఫలంగా వచ్చినటువంటివి అవన్నీ కూడా. నువ్వు ఈ గుడిలో కాదు కదా, నువ్వు శివలింగం ముందున్నా నీకు ఆ ప్రాబ్లం వస్తుంది. భగవంతుని శరణు వేడల్లా. ఇంతకుముందే చెప్తే కదా, నేను మాయను నేనే కల్పిస్తాను, నా మాయను ఎవరు దాటలేరు, కానీ నువ్వు శరణు వేడితే నేను దాటిస్తాను. నువ్వు శరణు వేడినావనుకో మాయ అనేటువంటిది దాటుతుంది అని చెప్పినాడు. కాబట్టి మమ మాయా దురంతేయ అంటాడు. నా మాయ తొలగిపోతుంది నువ్వు శరణు వేడితే. కాబట్టి ఆ విధంగా శరణు వేడాల, భగవంతుని మనం శరణు వేడాల. మనకు వచ్చినటువంటి కష్టాలను మనం ప్రయత్నం చేయాల, వాటిని తగ్గించుకోవడానికి. ఆ ప్రయత్నంలో మనం విఫలమైనామనుకో భగవంతుని శరణు వేడాలి. స్వామి, నేను చేయగలిగినంత చేశాను, నా చేతిలో ఇంకేం లేదు, ఇంక నువ్వే కాపాడాలి, అది నీకు సంబంధించినటువంటి అని భగవంతునికి వదిలేయాలి. నేను చేయగలిగినంత చేశాను, నా ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి నేను చేయగలిగినంత చేసినాను, తర్వాత నువ్వే కాపాడాలి స్వామి. నేనేమన్నా పుణ్యం చేసింటే, నేనేమన్నా భజనలు చేసింటే, నేనేమన్నా స్తోత్రాలు పాడుకునింటే ఆ పుణ్యంతో నన్ను రక్షించు అని చెప్పేసి భగవంతుని మనము హృదయపూర్వకంగా నమస్కరిస్తే అది ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది 24 అవర్స్లోని. కానీ నువ్వు ప్రయత్నం చేయాలా, చేయకోకుండా స్వామి ప్రాబ్లం వచ్చింది నువ్వే తీర్చాలా అన్నావు అనుకో అయితే. ఇప్పుడు పాదయాత్రకు పోతుంటారు, లాస్ట్ ఒక 5 కిలోమీటర్లు చాలా కష్టంగా నడుస్తుంటారు. అప్పుడు ఎక్కువసార్లు గోవిందా 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 అంటారు. అది వినలేని శక్తి వచ్చేస్తుంది. వినలేని శక్తి వచ్చేసి ముందుకు వెళ్ళిపోతారు, ఫోర్స్ లాగా ముందుకు వెళ్ళిపోతారు. మేము పాదయాత్రలో పోయినప్పుడు నడవలేకుండా పోయినాం అనమాట. కానీ గోవిందా గోవిందా అని చెప్తుంటే ముందుకు వెళ్ళిపోతామన్నమాట. అది ఎట్లా అడుగులు వేస్తామో మాకే తెలియదు. అట్లా అడుగులు వేసి
ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అట్లా భగవంతుడు ఆ యొక్క దీన్ని మనలోనే కలిగిస్తాడు. ఆ శక్తిని మనలోనే ఉద్భవించేటట్టు చేస్తాడు. ఆ శక్తి ద్వారా మనల్నే తెలుసుకునేటట్టు చేస్తాడు. ఆ ప్రాబ్లంని మనమే తెలుసుకునేటట్టుగా కూడా చేస్తాడనమాట. అట్లా ఆ విధంగా చెప్తాడనమాట. కాబట్టి బ్రహ్మదేవుడు దైవలిఖితం, ఇది దైవలిఖితమయ్యా, ఇది ఏదో జరగడానికే జరిగింది, ఒక గొప్ప వ్యక్తిని మనము దర్శించబోతున్నాం ఈరోజు. ఆ గొప్ప వ్యక్తి కోసమే ఇలా జరిగింది. ఆ గొప్ప వ్యక్తి కద్రువ అతి కఠోరమైన శాపం ఇచ్చింది. బ్రహ్మతో పాటు దేవతలందరూ విని ఆమోదించారు. ఇది ప్రజలకు మేలే కదా అని సంతోషించినారు. ఆ సర్పాలు విషపూరితాలు, ఇతరులకందరికీ బాధాకరాలు, అయితే ప్రాణికోటికి మేలు జరగాలనే దృష్టితో దైవవశాత్తు కద్రువ తన పిల్లలకు శాపమిచ్చి మేలు చేసింది. కేవలం మానవులకే కాదు, దోషపరులైనటువంటి ఇతర ప్రాణులకు కూడా ఇటువంటి ప్రాణాంతకమైన శిక్ష దైవమే విధిస్తుంది. చూడండి, మనకోటే కాదు శిక్షలు, ప్రాణికోటికి అంతటికీ శిక్షలు ఉంటాయి. కాబట్టి బ్రహ్మదేవుడు కద్రువను అభినందించి కశ్యపుని పిలిచి ఇలా అన్నాడు, మహాత్మా, నీ ద్వారా సర్పాలు ఉద్భవించినాయి పెద్ద పెద్ద పడగలతో. ఎందుకంటే వాళ్ళు సర్పాలు ఏవేవి, ఆదిశేషుడు ఉద్భవించినాడు ఆమెకి. ఊరికే కాదు, మొత్తం ఈ భూమండలాన్ని ఎత్తేటువంటి ఆదిశేషుడు, తక్షకుడు, కఠోరుడు, వీళ్ళందరూ కూడా ఉద్భవించినారు. సామాన్యమైన వాళ్ళు కాదు, వాళ్ళు సామాన్యమైన వాసుకి, అందరూ కూడా ఉద్భవించినారు. వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉద్భవించిండేది. నాగలోకానికి అధిపతులు వీళ్ళందరూ కూడా ఉద్భవించినారు. నీ ద్వారా సర్పాలు ఉద్భవించినాయి పెద్ద పెద్ద పడగలతో. వాటి శరీరమే కాకుండా వాటికి విషం కూడా భయంకరంగా ఉంది. అందువల్ల కద్రువ సర్పాలకు శాపం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆమెపై క్రోధాన్ని చూపకండి. యజ్ఞంలో సర్వనాశనం జరుగుతుంది. ఈ విధంగా బ్రహ్మ కశ్యపునికి చెప్పి ఆయన్ని శాంతపరిచినాడు. విషాన్ని హరించే విద్యను కూడా బ్రహ్మ కశ్యపునికి చెప్పాడు. ఆ కద్రువ ఇలా శపిస్తే ఆ శాపానికి భయపడి కర్కోటకుడు అనేటువంటి వాడు అనే గుర్రము యొక్క తోక తన నల్లని శరీరంతో మింగి వేస్తానన్నాడు. మంచిదని కొడుకుతో కద్రువాన్ని, కర్కోటకుడు అనేవాడు నేను చుట్టుకుంటానమ్మా అని చెప్పేసి వాడు మాత్రం రెడీ అయినాడు. నేను చుట్టుకొని నీ శాపాన్ని నిజం చేస్తాను, నువ్వు పంద్యాన్ని నిజం చేస్తాను అని చెప్పేసి ఆ కర్కోటకుడు అనేటువంటి ఆ గుర్రం యొక్క తోకను నల్లని శరీరంతో మింగివేస్తాను, నా శరీరంతో మింగివేస్తాను అని చెప్పేసి మంచిదని కొడుకుతో కద్రువ అంది. ఉగ్రసేనుడు చెప్తున్నాడు, తపోదన, ఆ రాత్రి గడిచిన తర్వాత సూర్యుడు ఉదయించగానే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కద్రువ వినతలు తమ పద్యం నెగ్గించుకోవడానికి మాశ్చర్యముతో సముద్ర తీరంలో ఉన్నటువంటి ఉచ్చస్రవం అశ్వరాజాన్ని చూడడానికి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళాక అగాధమై కోరుమని శబ్దం చేస్తున్న సముద్రాన్ని వారిద్దరూ చూశారు. తిమింగళాలు, పెద్ద పెద్ద చేపలు, మొసళ్ళు, ఇంకా ఎన్నో వేల జల జంతువులతో మహాభయంకరంగా ఉన్నటువంటి సముద్రాన్ని వారు చూశారు. వికృతాకారంగా ఉన్నటువంటి అనేక భయంకర జల జంతువులతో, తాబేళ్లతో కూడి ఉన్నటువంటి సముద్రం చేరడానికి వీలు కాని విధంగా ఉంది. ఆ సముద్రం సకల విధ రత్నాలకు నిలయమై ఉంది. అది వరుణదేవుని నివాస స్థలం. సర్పాలకు అది రమణీయమైన ఆలయం కూడా. అది బడబాగ్నికి స్థానం. రాక్షసులకు ఆ సముద్రం బంధువులాగా ఆశ్రయమిస్తూ ఉంది. ఇతర జంతువులకు భయంకరంగా ఉన్నది వీటి నిలయం. కాబట్టి ఆ సముద్రం ఎంతో పవిత్రమైనది, దివ్యమైనది కూడా. అమృతం పుట్టిన ఆ సముద్రం జలము అద్భుతమైనది. అమృతం పుట్టినటువంటి జలం అది. ఆ సముద్రము ఆ హోరుగా వీస్తూ ఉందంట. అది వరుణదేవుని నివాస స్థలంగా ఉందంట. చాలా భయకంపితంగా ఉందంట. ఆ సముద్రము జల జంతువులతో, రౌద్ర శబ్దాలతో భయంకరంగా ఉంది. అన్ని ప్రాణులకు భయాన్ని కలిగించే సుడులతో నిండి ఉంది. ఆ సముద్రము అలలు ఉయ్యల వేగముతో మహాధ్వని శోభ కలిగిస్తున్నట్టుగా, కదిలే కెరటాలు అనే హస్తాలతో నాట్యము చేస్తున్నట్టుగా ఉంది. చంద్రుని యొక్క వృద్ధి క్షయాల వలన మహోన్నతమైన తరంగాలతో కూడి ఉంది. ఆ సముద్రము అందులో పాంచజన్యం అనేటువంటి శంఖము ఉద్భవించింది. అది రత్నాలకు నిలయం. ఉత్తమమైనది సముద్రం. భూమిని సంతోషపెట్టడానికి శ్రీమన్నారాయణుడు వరాహమూర్తి అయి భూమిని ఉద్ధరించేటప్పుడు ఆ సముద్ర జలం అంతా క్షోభ చెందినట్లుగా ఉండేదన్నమాట. ఆ విధంగా ఆ నిరంజన జప తత్పరుడైనటువంటి బ్రహ్మర్షి అయిన అత్రి మహర్షి ఆ సముద్రం యొక్క లోతును తెలుసుకోవాలని 100 సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ కూడా దానికి అంతు చిక్కలేదంట.
అది పాతాళం చివరి దాకా వ్యాపించి ఉంది. 14 లోకాలు, అది 7 లోకాల వరకు వ్యాపించి ఉందంట. అది ఆ శ్రీ మహావిష్ణువు యుగాంత కాలం నుంచి యుగాది కాలం వరకు యోగ నిద్ర చేయడానికి శయనాగారంగా సేవ చేసింది. అందులో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడంట ఆ సముద్రంలో. ఇంద్రునికి వజ్రాయుధం దాడికి భయపడిన మైనాక పర్వతానికి ఆ సముద్రం ఆశ్రయం ఇచ్చింది. మైనాక పర్వతం అంటే తెలుసు కదా మీకు, ఆంజనేయ స్వామి ఆ సుందరకాండలో లంకను దాటేటప్పుడు మొట్టమొదటిసారిగా మైనాకుడు అనేటువంటి వాడు అందులో ఉంటాడు. మైనాక పర్వతం. సముద్రుడు అక్కడ చెప్తాడు, చూడయ్యా మైనాకుడు ఎందుకు ఆ విధంగా ఉంటాడంటే అప్పుడు సముద్రాలకి లెక్కలు ఉండేవన్నమాట. కొండలకంతా కూడా సముద్ర లెక్కలుంటే ఆ రెక్కలతో ఎక్కడ చిక్కితే అక్కడ ఎగిరి పడతా ఉన్నాయని చెప్పేసి ఇంద్రుడు ఆ రెక్కలన్నీ కూడా కోసేస్తాడన్నమాట. వజ్రాయుధంతో ఖండించేస్తాడు. ఖండించేసిన తర్వాత ఈ మైనాక పర్వతానికి కూడా ఖండించాలనుకున్నప్పుడు ఇది వాయుదేవుణ్ణి శరణు వేడుతుందన్నమాట. ఇది వాయుదేవుణ్ణి శరణు వేడితే ఆ కొండను తీసుకుపోయి దాంట్లోకి వేసేస్తాడు ఆయన, లోపల కనబడుకోకుండా. దీని రెక్కలు అలాగే ఉంటాయన్నమాట. అప్పుడు సముద్రుడు చూడయ్యా రామచంద్రమూర్తికి కార్యార్థమై వాయుదేవుని కొడుకైనటువంటి ఆంజనేయ స్వామి ఇలా వస్తున్నాడు, ఈయనకి ఆతిథ్యం ఇవ్వు, నువ్వు కనీసం అట్లీస్ట్ నువ్వు ఆతిథ్యం ఈ కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి కదా. నీకు ఎంత వాళ్ళ నాన్నగారు నీకు ఎంత సేవ చేసినారు, నీకు ఈరోజు రెక్కలు ఉన్నాయంటే వాళ్ళ నాన్నగారు నీకు సముద్రంలో పారేసినారు నేను తీసుకుని వచ్చి, కాబట్టి రెక్కలు మిగిలినాయి, లేకుంటే నీకు కూడా రెక్కలు లేవు. కాబట్టి నువ్వు పైకి వచ్చి ఒకసారి ఆంజనేయ స్వామి వాళ్ళ కుమారుడే, వాయుదేవుని కుమారుడే అయినా పైకి వచ్చి ఆయన వెళ్ళేటప్పుడు కనీసం ఆయనకి ఏదైనా టీనో కాఫీనో ఇచ్చేసి, పాపము అలసిపోయి ఉంటాడు ఆయన, ఫుల్గా వచ్చేసి ఉంటాడు, ఆయనకి తేనెనో మధుర పదార్థాలన్నీ ఇచ్చి అట్లా ఫెసిలిటేషన్ చేయమని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు సరే అని చెప్పేసి ఆ మైనాక పర్వతం లేస్తుంది, ఆంజనేయ స్వామి వస్తాడు. వచ్చిన తర్వాత నేను చాలా దూరం వెళ్ళాలయ్యా, నేను స్టాప్ అయ్యేదానికి లేదు, చాలా దూరం రామకార్యం వెళ్తాను, సరే అని చెప్పేసి భుజం తట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆయన తీసుకోడు, టచ్ చేసి వెళ్ళిపోతాడు. సో అది ఆ విధంగా కృతజ్ఞత అనేటువంటిది ఆ విధంగా చూపిస్తాడు మైనాక పర్వతం. ఆ మైనాక పర్వతం కూడా ఇందులోనే ఉందంట, ఈ సముద్రంలోనే ఉందంట. కాబట్టి ఆ విధంగా మైనాక పర్వతానికి ఆ సముద్రం ఆశ్రయం ఇచ్చింది. దేవతలతో జరిగిన యుద్ధంలో భయపడిపోయిన ఎందరో రాక్షసులకు ఇది ఆశ్రయం ఇచ్చింది. సముద్రం తనలో పుట్టిన బడబానలం అనేటువంటి అగ్ని జలరూప హవిస్సును సేవించింది. ఈ విధంగా అది ప్రపంచ కళ్యాణానికి కారణమైంది. ఈ విధంగా ఎన్నో నదులకు పతి అయినటువంటి సముద్రం అగాధమైంది, అపారమైంది, ఊహించరానంత విస్తీర్ణం కలిగినటువంటిది. వేల కొలది సముద్రాలు ఎన్నో పోటీ పడినట్లుగా అభిసరిస్తున్నాయి. ఆ సముద్రాన్ని నదుల కెరటాలతో నృత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ సముద్రం గంభీరంగా ఉంటూ తిమింగలాలు, మొసళ్ళు మొదలైన భయంకరమైన జంతువుల గర్జనలతో కూడి ఉంది. విశాలమైన ఆకాశంలాగా స్వచ్ఛంగా ఉంటూ అనంతమైన అగాధముతో ప్రకాశిస్తున్న జలనిధిని కత్రువా వినతలు చూశారు. ఆ సముద్రము చూసిన తర్వాత అక్కడ ఉండేటువంటి వర్ణన ఎంత గొప్పగా ఉందన్నమాట. ఆ విధంగా ఉగ్రసేనుడు చెప్తున్నాడు, మహాత్ములారా, నాగులందరూ తమలో తాము ఆలోచించుకొని తల్లి ఆజ్ఞ ప్రకారం చేయడానికే నిశ్చయించుకున్నారంట. ఇంక తల్లి ఆజ్ఞ ప్రకారమే చేస్తాము, తల్లికి మనం కోపం తెప్పించకూడదు అని చెప్పేసి తల్లి ఆజ్ఞ ప్రకారం. ఎందుకంటే తల్లి చెప్పినటువంటి మాటే బిడ్డ వింటుందన్నమాట. ఒకసారి తల్లి నాన్న మీద ఏమన్నా చెప్తే నాన్నను కూడా వ్యతిరేకిస్తారు పిల్లలు. మీ నాన్న ఎప్పుడూ ఇంతేలే అన్నాడు అనుకో, నాన్నను పట్టించుకొని తల్లి మాటకు అంత ఇది ఉంటుందన్నమాట. కాబట్టి తల్లి నోట నుంచి వచ్చేటువంటి మాట చాలా మంగళకరంగా ఉండాలని చెప్తుంది అనమాట. చాలా మంగళకరంగా ఉండాలి, ఏవి చిక్తే అది మాట్లాడకూడదు తల్లి. ఎందుకంటే తల్లి యొక్క ప్రభావమే ఎక్కువ బిడ్డల మీద ఉంటుందన్నమాట. కాబట్టి తల్లి ఏమైనా అనింది అనుకో, మీ నాన్నకు బుద్ధి లేదనుకో, వాడంటాడు రేపు నీకు బుద్ధి లేదు డాడీ అంటాడు. ఎందుకంటే పిల్లలు ఎట్లంటే తండ్రిని ఒక రకంగా 5-10 సంవత్సరాల వరకు మా నాన్న హీరో అంటారు. 10 నుంచి 15 సంవత్సరాల వరకు మా నాన్న ఏదో మాట్లాడుతున్నాడు అప్పుడు ఈ మధ్య అంటాడు. ఒక 20 సంవత్సరాలే నాకు అడగండి, మా నాన్న పెద్దగా ఏం తెలియదు, మా నాన్నతో ఎక్కువ మాట్లాడొద్దండి అంటారు. అదే అంటారు, మాట్లాడొద్దండి, ఎవరు మాట్లాడొద్దండి, మా నాన్నకి ఏం తెలుసు అని అంటారు. అంత ఘోరంగా తయారైనారు. మరి చిన్నప్పుడు హీరో అంటారు, ఎందుకంటే ఎత్తుకొని తిరుగుతూ అంటాడు, అన్నీ కొనిపిస్తూ అంటాడు. అతను తినుకోకుండా
అతను తినుకోకుండా అందరికీ కొనిపిస్తుంటాడు. నేను తింటే పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అంత గొప్పగా తిరుపతికి పోతే మీద ఎక్కించుకొని చూపిస్తాడు వెంకటేశ్వర స్వామి. నేను చూడకపోయినా పర్వాలేదు, ఎన్నోసార్లు చూసినాను కదా అని. కాబట్టి అంత వాత్సల్యం కలిగినటువంటి తండ్రిని ఆ 20 ఏళ్ళకి ఫూలం చేసేస్తారు లాస్ట్. కాబట్టి తల్లి యొక్క మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కుటుంబంలో ఉండేటువంటి ప్రేమానురాగాలు కుటుంబంలో ఆ విధంగా ఉండాలి. అలాంటి ప్రేమానురాగాలు ఉండాలా. ఇలాంటివన్నీ మనము చర్చించుకోవడం వల్ల మన యొక్క బిహేవియర్ మనం మార్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు చర్చించుకోలేదనుకో ఏం బిహేవియర్ మారుతుంది? ఇలాంటి గ్రంథాల వల్ల అనేక విషయాలను మనం చర్చించుకోవడం వల్లే మన యొక్క బిహేవియర్ మారేది. కాబట్టి ఆ బిహేవియర్ మారాలంటే గ్రంథాలు మనలో క్యారెక్టర్ని సృష్టిస్తాయి అన్నమాట. మంచి క్యారెక్టర్ని సృష్టిస్తాయి. తల్లి ఎలా మాట్లాడాలా, తండ్రి ఎలా మాట్లాడాలా, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి వీళ్ళు తల్లి చెప్పినట్లు చేయకుంటే రోషంతో కుమారులు కూడా లెక్క చేయక శాపం ఇస్తుంది కదా. ఆమె కోరికను నెరవేర్చి శాపం నుంచి విముక్తి పొందడానికి ఈ నల్ల త్రాచులు గుర్రం యొక్క చోకకు చుట్టుకుందాం అనుకున్నాయంట. అన్నీ కూడా చుట్టుకుందాం అనుకున్నాయంట. ఆ విధంగా కాలసర్పాలు చోకకు చుట్టుకున్న తర్వాత పందెం వేసుకున్న కదురు వినతలు ఇద్దరు సంతోషంతో సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్రం గాలితో పెద్ద ఘోష చేస్తూ శోభించిపోతుంది. ఎన్నో వేల జంతువులు కలిగి ఆ సముద్రము మహాభయంకరంగా ఎవరూ దగ్గరకు రానట్లుగా ఉంది. సముద్రము రత్నాలకు నిలయము. అదే వరుణి గృహం కూడా నాగులకు ఆలయమైనటువంటి ఆ సముద్రము నీటికే అధిపతి. ఆ జలనిధి పాతాళంలోని బడబాగ్నికి నిలయము. అలాగే రాక్షసులకు నిలయము. భయంకరమైన జంతువులు అందులో ఉన్నాయి. జలానికి నిలయము. కాబట్టి ఈ విధంగా అది అమృతం పుట్టిన చోటు. ఆ సముద్రంలో అమృతమే పుట్టిందంట. శుభ్రమైన పుణ్య జలముతో నిండినది. దాని లోతు ఎంతో ఊహించలేము. దాని లోతు అనేటువంటిది ఎంతో ఊహించలేమంట. అక్కడక్కడ దానిలో మహానదులు వచ్చి కలుస్తుంటాయి. నీటితో బాగా నిండిన కెరటాలతో నృత్యం చేస్తున్నట్లుంటాయి. మెరిసే కెరటాలతో ఆకాశంలో నల్లగా కనిపిస్తూ ఆ సముద్రం బడబాగ్ని జ్వాలలతో ప్రకాశిస్తూ ఉంది, ఘోషిస్తూ ఉంది. సముద్రాన్ని కద్రువ వినతలు త్వరగా చేరుకున్నారు. అనంతరం ఉత్సాహవంతులైనటువంటి కద్రువ తాను విజయం పొందుతాననే నిశ్చయంతో వినత కూడా ఉజస్రవ సమీపాన్ని చేరింది. చంద్రకిరణాల వలె తెల్లగా ఉన్న ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉన్నట్లు చూశారు. కిరణాలతో తెల్లగా ఉండేటువంటి ఆ ఉజస్రవ గుర్రము తోక దగ్గర మాత్రం నల్లగా ఉన్నట్లు చూసేస్తారు. నల్లగా ఉన్నట్లు కృష్ణ సర్పాలతో ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉందని గ్రహించి విచారంతో వినతను కద్రువ దాస్యములో నియోగించు. కాబట్టి నువ్వు నాకు దాస్యం చేయాల్సిందే. నువ్వు పందెము ఓడిపోయినావు. నువ్వు తెల్లగా ఉందన్నావు, నేను తోక దగ్గర నల్లగా ఉందని చెప్పినాను. నేను నల్లగా ఉందని చెప్పినాను. మరి నెక్స్ట్ డే చూద్దాంలే అన్నావు. నెక్స్ట్ డే వచ్చినావు, చూడు నల్లగా ఉందని చెప్పి. సో ఈ పాములన్నీ పోయి చుట్టుకునేసాయి ఆ తోక. ఈ కద్రువ కుమారులంతా పాములు అనమాట. ఇవి పోయి తోకకు చుట్టుకున్నాయి. తోకకు చుట్టుకొని ఆ విధంగా నల్లగా ప్రతిబింబించినాయి. ఇలా దాసిగా కద్రువకు వినత సేవ చేస్తుండగా గరుక్ పంతుడు పుట్టాడు. ఒకటి వచ్చేసి ఒక గుడ్డును పగలగొట్టింది. 500 సంవత్సరాల తర్వాత ఆ కద్రువకు బిడ్డలు కలిగారని చెప్పేసి, ఇది ఎందుకు కలగలేదు నాకు అని చెప్పేసి ఒకటి పుడితే ఇక్కడ వరకు మన పొట్ట దగ్గర వరకు ఉండేటువంటి ఒక పిల్లవాడు పుట్టినాడు. అతను అనూరుడు అనేటువంటి వాడు. అది సూర్యదేవునికి రథసారథి అయినాడు. ఆయన అరుణకాంతి అని చెప్తారు. మనం సూర్యోదయానికి ముందు కొంత కాంతి కనపడుతుంది, అదే అనమాట అరుణకాంతి. దాన్ని దర్శిస్తే చాలా మంచి ప్రయోజనము అని చెప్తారన్నమాట. బట్ అనూరుడు అనేటువంటి వాడు పుట్టాడు. అది ఎందుకంటే ఆమె గుడ్డు చదిమేసింది అనమాట. చదిమి వేయడం వల్ల కాళ్ళన్నీ లేకుండా పుట్టేసినాడు ఆయన. అర్ధ శరీరంతో పుట్టాడు. తొడల వరకు మాత్రమే ఉందన్నమాట శరీరం, మిగతా శరీరం లేదు. ఆ విధంగా ఉంటే అప్పుడు ఆ అనూరుడు చూడండి, అప్పుడు ఎక్కడున్నాడు? సూర్యునికి రథసారథి అయినాడు ఆయన. అంత గొప్పవాడు అనమాట. అట్లా పుట్టినప్పటికీ కూడా చాలా గొప్పవాడు, సుపుత్రుడు కాబట్టి. ఇప్పుడు అనూరుడు చెప్పాడు, అమ్మా నాకు గుడ్డు అయితే పగలగొట్టినావు కానీ ఇంకొక గుడ్డును మాత్రం పగలగొట్టొద్దు. ఇంకా కొన్ని 500 సంవత్సరాలన్నా వెయిట్ చెయ్యి. మంచి సుపుత్రుడు మనకు పుడతాడు, మా అన్నగారు మా తమ్ముడు గారు పుడతారు అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఇలా దాసిగా కద్రువకు వినత సేవ చేస్తుండగా
గరుత్మంతుడు పుట్టే సమయం సమీపించింది. చూడండి ఎంత అసూయ ఉంది చూడండి. ఈ అసూయనే మహాభారతానికి కారణం. ఇదే ఘట్టమే మహాభారతానికి కారణం. ఈ కద్రువ వినతలే ధృతరాష్ట్ర గాంధారి వశమైంది వాళ్ళిద్దరు. ఈ అసూయనే వీళ్ళకి ఇదైంది వాడు. ఇదే ఫౌండేషన్ పాయింట్ భారతానికి అంతా. ఇదే ఫౌండేషన్. ఇద్దరు చూడండి తోడి కోడలు ఇద్దరు కూడా ఎట్లా కొట్లాడుకున్నారు. దాస్యం చేయాలని చెప్పేసి ఆ విధంగా కొట్లాడుకొని దాస్యానికి ఒప్పించిందనమాట వినుతని కద్రువ. కాబట్టి ఇట్లాంటి ఈ విధంగా పగ ప్రతీకారం. అందుకనే మనకు లోకంలో చెప్తారు, నువ్వు ఏ పనినైనా కోపంతో కానీ పగతో కానీ ప్రతీకారంతో కానీ ప్రారంభిస్తే ఆ పని జరగదు. ఆ పనిని భగవంతుడు మెచ్చడు. నువ్వు ఎవరి మీదో కోపంతో ఒక ప్రోగ్రామ్ని చేసినా, ఎవరి మీదో క్రోధంతో ఏదైనా చేసినా ఆ పని భగవంతుని చేరదు. అది సత్యము. అట్లా ఇట్లా కాదనమాట. కాబట్టి నువ్వు ప్రతీకారంతో కానీ కోపంతో కానీ ద్వేషంతో కానీ అసూయతో కానీ చేసేటువంటి ఏ కార్యక్రమము కూడా భగవంతుని చేరదు. నువ్వు కొట్టుకోవాల్సిందే, డబ్బా కొట్టుకోవాల్సిందే 24 గంటలు. భగవంతుని చేరదు. భగవద్భక్తితో చేయాలదండి. ఎవరో చూస్తారు, ఎవరో మెచ్చుకోవాలా, దాని నుంచి నాకు రావాలా అని ఎప్పుడూ మనం చేయకూడదు. భగవంతుడు నీకు మానవ జన్మ ఇచ్చినాడంటేనే నువ్వు వేల కృతజ్ఞతలు చెప్పాలి. వేల ఆ మానవ జన్మలో ఇట్లాంటి భక్తుల సంగమాన్ని ఇచ్చినాడంటే ఇంకా కొన్ని వేల థ్యాంక్స్ చెప్పాలని. ఆ దాంట్లో ఈ పంచమహాగ్రంథాలు చదివేటువంటి అదృష్టము, వినేటువంటి అదృష్టం ఇచ్చినాడంటే ఇంకా అనార్మస్ అన్లిమిటెడ్ థ్యాంక్స్ ఆయనకి. ఇంతకంటే ఏముంది చెప్పండి? ఇంకా ఇంతకంటే ఏముంది చెప్పండి? ఇంతకంటే ఏముంది చెప్పండి? నాకు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నాకు ఈ టైంను భగవంతుడు ఇస్తున్నాడంటే నేను ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి? భగవంతుడికి ఎంత థ్యాంక్స్ చెప్పాలి నేను చెప్పండి? మరి కాలేజీ చూసుకోవాలా, స్టడీ అవర్లు చూసుకోవాలా, పరిగెత్తి రావాలా, ఎంత ఇది ఉంటుంది. అయినప్పటికీ కూడా భగవంతుని మీద మనకు అది ఇచ్చినాడు. మనకు ఆ భగవంతుడు మనకి ఇచ్చినాడు. నలుగురికి చెప్దాం మనం. ఎందుకంటే మన నాలెడ్జ్ని షేర్ చేస్తే నా నాలెడ్జ్ ఎక్కువైతుంది. మన డబ్బులు షేర్ చేసినామనుకో తగ్గిపోతుందంట. నాలెడ్జ్ని షేర్ చేస్తే నాకు స్క్వేర్ పెరుగుతుందన్నమాట, రెట్టింపు అయిపోతుంది నాలెడ్జ్. కాబట్టి ఆ విధంగా మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచాలనే కదా భగవంతుడు నాకు కొద్దిగా జ్ఞానం ఇచ్చిండేది. మరి ఆ కొద్ది జ్ఞానాన్ని నేను తెలుసుకున్న తర్వాత నలుగురికి పంచాలనే కదా ఇచ్చిండేది. కాబట్టి ఈరోజు కామంతో రావణాసురుడు చెడిపోయినాడు, క్రోధంతో దుర్వాసుడు చెడిపోయినాడు, మోహంతో ఈయన భస్మాసురుడు చెడిపోయినాడు, మోహంతో. లోభంతో దుర్యోధనుడు చెడిపోయినాడు, గర్వంతో హిరణ్యకశిపుడు చెడిపోయినాడు. హిరణ్యకశిపుడు గర్వం కదా, ఆయన వివిధమైనటువంటి అహంభావం, కామక్రోధ లోభ మోహ మదం ఆయనకి. మత్సరముతో వీళ్ళు చెడిపోయినారు, దుర్యోధనాదులు చెడిపోయినారు. అసూయతో, మత్సరం అంటే అసూయతో వీళ్ళు చెడిపోయినారు. అది ఎగ్జాంపుల్గా ఉన్నారు, అందరూ కూడా ఎగ్జాంపుల్గా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఆ కద్రువ ఈ విధంగా తల్లి అయిన వినుత సహాయం అక్కర్లేకుండానే అండాన్ని చీల్చుకొని గరుత్మంతుడు పుట్టాడు. గరుత్మంతుడు వచ్చేసినాడు బయట, అండాన్ని చీల్చుకొని వచ్చేసినాడు అన్నమాట. ఈ పక్షీంద్రుడు మహాబల సంపన్నుడు, సాహస పరాక్రమవంతుడు కలిగిన వాడు. ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. తన దివ్య తేజస్సుతో దిక్కులన్నింటినీ కూడా ఎంతో ప్రకాశవంతంగా చేస్తున్నాడు. ఆ గరుడు మూర్తీభవించిన అగ్నిశిలలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన మనకు ఆ మహర్షి తన కన్నుల ద్వారా ఇచ్చినాడంటే చూడండి, అంత గొప్ప తేజస్సు ఆయన. ఆ కద్రువ వినుతలకు సంతానాన్ని ఆయన కన్నుల ద్వారా ఇచ్చినాడండి. కశ్యప ప్రజాపతి కన్నుల ద్వారా ఇచ్చినాడంటే చూడండి, అంత గొప్ప మహానుభావులు వాళ్ళు. కన్నుల ద్వారా వాళ్ళు ఇచ్చినారంటే ఎంత గొప్ప మహానుభావులు. ఆ విధమైనటువంటి ఆ కన్నుల ద్వారా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగిందన్నమాట.
కాబట్టి అందువల్లనే అంత తేజోమూర్తులు పుట్టారు. ఈయనకి బలపరాక్రమవంతులు పుడితే ఈమెకు తేజోవంతులు పుట్టడం అనేటువంటి జరిగిందనమాట. ఈ విధంగా గరుడు మూర్తీభవించిన అగ్నిశిలలా ప్రకాశిస్తున్నాడు. మెరుపు తీగ వంటి పచ్చని కళ్ళతో ప్రణయకాలంలో అగ్నిహోత్రునిలాగా తేజోమూర్తి అయి ఉన్నాడు. భయంకరకారుడు, భయంకరమైన కంఠధ్వని గలవాడు. ఇతడే బడబాగ్ని అన్నట్లుగా ఉన్న పక్షీంద్రుడు పుట్టిన వెంటనే ఆకాశానికి ఎగిరిపోయినాడు. చూడండి, వాళ్ళకి అంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అనమాట. అంత అలా ఎగిరి వస్తున్న గరుత్మంతుని చూసి దేవతలందరూ అగ్నిహోత్రుడిని శరణు కోరి నమస్కరించి ఆ మహానుభావుని ఇలా ప్రార్థించారు. అగ్నిహోత్రుడా, ఇంతకు మునుపు నువ్వు ఎప్పుడూ ఇలా ప్రకాశిస్తూ అపకారం చేయలేదు కదా, ఇప్పుడు ఇలా ప్రజ్వలిస్తూ ఎందుకు విజృంభిస్తున్నావు అని అడిగాడు. అగ్ని ఇలా అన్నాడు, దేవతలారా, మీరు అలా భావించకండి. మీరు అనుకున్నట్లుగా ఆ తేజపుంజము నేను కాదు. అగ్నిదేవుడిని అడిగినట్టు ఎవరైనా ఇంత కాంతి కలిగినటువంటి ఆయన ఎవరున్నాడు అని చెప్పి, నా తేజస్సు సమానమైన వాడు మహాబల పరాక్రమవంతుడు వినుత కుమారుడు గరుత్మంతుడు అని చెప్పాడు. ఆయన గరుత్మంతుడు అయ్యాడు, ఏం కాదు, అగ్నిదేవుడు కాదు అని చెప్పేసి. అదేవిధంగా తల్లి అయిన వినుత ఆనందం కలిగించే విధంగా పరమ తేజస్వి అయిన కుమారుడు జన్మించినాడు. ఆ తేజోమూర్తిని చూసి మీరు భ్రమపడ్డారయ్యా, ఆ తేజోమూర్తి నేను అనుకున్నారు అని చెప్పేశారు. అతడు కశ్యప ప్రజాపతి కుమారుడు మహాబలవంతుడు, సర్పాల బాధ నుంచి రక్షించడానికి వరప్రధానంగా జన్మించినాడు. దేవతలకు హితుడు, రాక్షసులకు శత్రువు. ఈ సందర్భంగా మీరు భయపడవలసిన పని లేదు. ఆ అగ్నిహోత్రుడు తనతో కూడి ఆ మహనీయుని దర్శించమని కోరాడు. ఆ మాటలకు దేవతలు ఋషులు సంతోషించి దూరంగా ఉండే గరుత్మంతుని చూసి ఇలా స్తుతించినారంట. దేవతలు వీళ్ళందరూ కూడా గరుత్మంతుని చూసి స్తుతించినారంట. ఒకసారి మీరు ఆయన దర్శనం చేసుకోండి. ఎవరైనా మన నారాయణమూర్తికి ఆయన వాహనం అన్నమాట. ఆయన దేవతలు ఈ విధంగా గరుత్మంతుని ప్రార్థించినారు. పక్షిరాజా, నువ్వు మహర్షివి, మంత్రదష్టవు, నువ్వు దేవతడువు, పక్షిరాజువు, నువ్వే మాకు ప్రభువు, నువ్వే సూర్యుడవు, నువ్వే బ్రహ్మవు, నువ్వే ప్రజాపతివి, నువ్వే అగ్నివి, ఇంద్రుడవు, హయగ్రీవుడవు, సర్వుడవు, లోకరక్షకుడవు. నువ్వు పరమాత్మ యొక్క ముఖ స్వరూపమైన బ్రాహ్మణుడవు, పద్మజుడైనటువంటి బ్రహ్మవు, అగ్నివి, వాయువు, నువ్వే దాతవు, విధాతవు, నువ్వు విష్ణు స్వరూపుడే అని దేవతలందరూ కూడా ఆయన జయ జయధ్వనాలు చేస్తున్నారంట. నీ మహత్తువు, అహంకారువు, సనాతనుడవు, మహాకీర్తివంతుడవు, కాంతివంతుడవు, నువ్వు మా అందరికీ సర్వోత్తమైన రక్షకుడవు, అమృత స్వభావుడవు అని అన్నారంట. నువ్వు బల పరాక్రమవంతుడవు, సత్పురుషుడవు, ఔదార్యంతో కూడిన సాత్వికుడవు, ఐశ్వర్యశాలివి, అమిత వేగముతో సంచరించే నీకు ఎవరూ సాటి రాదు, అధిక కీర్తిశాలి, నీ నుంచి అంతా సృష్టించబడింది, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీవే సుమా. నువ్వు ఉత్తముడవు, నువ్వు స్వయం ప్రకాశత్వం చేత ఈ చరాచర జగత్తునంతగా కాంతివంతంగా చేస్తున్నావు. ఆ సూర్యకాంతిని కూడా తిరస్కరించజేయగల శక్తిమంతుడవు, క్షరా అక్షర రూపమైనటువంటి జగత్తునంతటికీ కూడా అంతము చేయగలిగినటువంటి వాడివి అని గరుత్మంతుడిని అందరూ కూడా సృష్టిస్తున్నారంట. అగ్నితో సమానంగా ప్రకాశించే పక్షిరాజా, నువ్వు సూర్యుడు కోపిస్తే ఎలా దహించగలడో అలాగా నువ్వు కూడా దహించగల శక్తి కలిగిన వాడవు. నువ్వు కాలాంతకుడైన యముడిలా ప్రణయకాలంలో సర్వాన్ని నాశనం చేయగలుగుతావు. కాబట్టి నువ్వు సమస్త పక్షి లోకానికే కాదు, జీవకోటికి అందరికీ కూడా అధిపతివి. అగ్నితో సమానంగా ప్రకాశించే చోజోవంతుడివి. ఆకాశంలో మెరుపు తీగలగా ప్రకాశించేవాడివి. నువ్వు అజ్ఞానాంధకారాన్ని పోగొడతావు. మహాబలాఢ్యుడైనటువంటి నిన్ను మేము శరణు కోరుతున్నాము అని దేవతలందరూ కూడా అతన్ని ప్రార్థించినారంట. ఎందుకంటే బ్రహ్మదేవుని యొక్క లిఖితం అది. ఆ విధంగా పుట్టడము, ఆ విధంగా శాపం రావడము, ఆ విధంగా పుట్టడము, ఆ విధంగా పుట్టిన తర్వాత ఆ విధంగా రావడం అనేటువంటి జరిగిందనమాట. జగదీశ్వర, నువ్వు కార్యకారకుడవు, నీ పరాక్రమం అజేయము, నీ తేజస్సుతో లోకమంతా వేడెక్కి మేల్కొల్పుతుంది. బంగారుతో సమానమైన నీ దివ్య తేజస్సుతో దేవతల్ని, మహాత్ములందరినీ కూడా రక్షించు అని చెప్తున్నారు. పక్షిరాజా, విమానంలో చరించే దేవతలందరూ నీ దివ్య తేజస్సును చూసి భయపడి అపమార్గంలో పోతున్నారు. నువ్వు దయాళుడైనటువంటి కశ్యప ప్రజాపతి కుమారుడు కదా, ఆ అగ్ని తేజం అట్లా పోతూ ఉంటే భయపడిపోయినారు. వీళ్ళు ఎవరైనా దండయాత్రకు వస్తున్నారేమో మా మీద అని చెప్పేసి భయపడిపోయినారంటే వాళ్ళు. అప్పుడు అగ్నిదేవుడు చెప్పినాడు, నేను కాదయ్యా వస్తుండేది, ఈయన
గరుత్మంతుడు అని చెప్పేసి, ప్రభు నువ్వు కోపించవద్దు, శాంతించు, సర్వ జగత్తుపై దయను చూపించు, నువ్వు ఈశ్వరుడవు, మాకందరికీ రక్షకుడవు, పిడుగుపాటు లాంటి నీ గర్జన ధ్వనితో ఆకాశము, దిక్కులు, భూమి అంతా దద్దరిల్లుతుందంట. ఆయన పుట్టిన వెంటనే ఆ విధంగా దద్దరిల్లిపోయిందంట. మొత్తం భూమండలం అంతా కూడా దద్దరిల్లిపోయిందంట. మా హృదయాలని నిరంతరము కదిలిపోతున్నాయి. ఖగశ్రేష్ఠ, అగ్ని సమానమైన నీ రూపాన్ని ఉపసంహరించు, కుపితుడైన యమధర్మరాజులా ఉన్న నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించు. ఆ రూపాన్ని చూస్తుంటే మా మనసులు చలిస్తున్నాయి. మా ప్రార్థనను మన్నించి ప్రసన్నుడవు కమ్ము, మా కోసం నువ్వు కళ్యాణ స్వరూపుడవు కమ్ము, మాకు సుఖప్రదాతగా ఉండు అని చెప్తున్నారు. చూడండి, అంటే భగవంతుని యొక్క వాహనానికే ఇంత శక్తి ఉంటే ఇంకా భగవంతునికి ఎంత శక్తి ఉంటుంది చెప్పండి. భగవంతునికి వాహనమైనటువంటి ఆ పక్షిరాజుకే ఇంత శక్తి, దేవతలను కూడా గడగదలాడించేటువంటి ఇది ఉంది. మరి ఆ భగవంతునికి ఎంత ఉండాలి? అందుకే భగవంతుని గురించి తెలుసుకోవడం చాలా కష్టం అంట, చాలా కష్టం. భగవంతుని యొక్క పూర్తి స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటువంటిది అంతు చక్కని వ్యవహారం అన్నమాట. అంత ఇది ఉంటుందన్నమాట. ఒక భగవంతునిలో ఒక చిన్న చిన్న అంశే ఈ రాముడు, కృష్ణుడు, ఇలాంటి చిన్న చిన్న అంశం ఉంది. అంతేగాని పూర్తి స్వరూపాలు, పరిపూర్ణ అవతారాలు వీళ్ళందరూ కూడా పూర్తి స్వరూపము పూర్తి కాదు, ఇంకా చిన్న చిన్న స్వరూపం అంతే. అంటే అట్లాంటి భగవంతుని పక్షిరాజుకే అంత గొప్ప ఇది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇలా ఋషులందరూ కూడా గరుత్మంతుని స్తుతించారు. ఉత్తమోత్తములైనటువంటి పక్షీంద్రుడు వారి మొరను వినిచి భయంకర రూపాన్ని, దివ్య తేజస్సును ఉపసంహరించుకున్నాడు. ఉగ్రసేన మహారాజు చెప్తున్నాడు, సౌనకాది మునులారా, ఆ పక్షీంద్రుడు దేవతల స్తుతి విని తన భయంకరమైన శరీరాన్ని చూసుకుని తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. గరుడు అంటున్నాడు, దేవతలారా, ఈ భయంకరాకారాన్ని చూసి భయపడకండి, నా స్వరూపాన్ని ఉపసంహరించుకుంటున్నాను అంటున్నాడు. ఉగ్రసేనుడు చెప్తున్నాడు, ఉగ్రసేవుడు. ఆ తర్వాత కాలగమనుడు, కామవీరుడు అయినటువంటి ఆ పక్షీంద్రుడు కశ్యపుని ఆశ్రమంలో ఉన్న తన అన్నగారైన అరుణుని తన వీపుపై కూర్చుండబెట్టుకుని తన తండ్రి ఇంటి నుంచి సముద్రం ఆవల ఒడ్డున ఉన్న తన తల్లి వినుత గృహానికి వచ్చినాడంట. పుట్టిన వెంటనే ఎక్కడో ఆయన అక్కడ ఒక జాడీలో వేసి పెట్టినారు దాన్ని. పుట్టిన వెంటనే ఆ విధంగా భయంకరమైన రూపాన్ని కలిగించినాడు. మొత్తం దేవలోకానికంతా తెలిసిపోయింది నేను పుట్టినట్టుగా. ఆ విధంగా కాకుండా తన తండ్రి తన తమ్ముడిని కూడా తీసుకొని ఇంటికి పోయినాడంట, వినుత ఇంటికి పోయినాడంట. ఆ తర్వాత ఆ సూర్యుడు తూర్పు దిక్కులో ఉండి తన భయంకరమైన తేజస్సు లోకాలన్నింటినీ దగ్ధం చేస్తుంటే గరుడు మళ్ళీ తన అన్న అరుణుని తీసుకుని సూర్యుని దగ్గర నిలిపినాడంట. మళ్ళీ ఎక్కడ తీసుకుని నిలిపినాడంట. ఆ విషయాన్ని విన్న సౌనకుడు, సూర్యుడు ఎందుకు ఈ ప్రపంచాన్ని దగ్ధం చేయదలిచినాడు అని అడిగాడు. అప్పుడు రూరుడు తండ్రి అయిన ప్రమతి అడిగితే ఈ కథను చెప్పాడు. ఆ విషయాన్ని మీకు చెప్తాను. రూరుడు తండ్రితో, నాన్నగారు, ఎందుకు సూర్యుడు లోకాన్ని దగ్ధం చేయాలని అనుకుంటున్నాడు? దేవతలు ఏమైనా అపకారం చేయడం వల్ల సూర్యునికి కోపం వచ్చిందా? ఎందుకు ఆ విధంగా సూర్యుడు దగ్ధం చేయాలనుకుంటున్నాడు ఈ భూమినంతా కూడా? కుమారునికి ప్రమది ఈ విధంగా చెప్పింది. అమృతాన్ని దేవతలకు విష్ణుమూర్తి పంచుతున్న సమయంలో దాన్ని సూర్యచంద్రుడు చూసి శ్రీమన్నారాయణకు చెప్పారు. అతడు తన చక్రముతో రాహు కంఠాన్ని తెగవేశాడు. అమృతం తాగడం వల్ల తల మాత్రం ప్రాణంతో ఉండడం వల్ల రాహు ఆనాటి నుంచి సూర్యచంద్రులను బాధిస్తున్నాడు. తాను లోకానికి దేవతలకు ఎంత మేలు చేసినా రాహు బాధిస్తుంటే దేవతలు విదూరంగా చూస్తున్నారే తప్ప అడ్డుకోవడం లేదు. చూడండి, దేవతలు మేము ఆ రోజు చెప్పినాం, ఈ రాహుకేతువులు అమృతాన్ని తాగుతున్నారు అని చెప్తే విష్ణుమూర్తి ఒక సుదర్శన చక్రాన్ని విడిచి కంఠాన్ని ఇది చేసేస్తారు. ఆ రోజు నుంచి మాకు రాహుకేతువులు ఇద్దరు కూడా బాధిస్తా అన్నారు. వీళ్ళు ఊరికే చూస్తున్నారు దేవతలు అంతే తప్ప ఏమీ పట్టించుకోలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మేము చాడీలు చెప్పినామని వాళ్ళిద్దరూ మమ్మల్ని పట్టుకున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. నా పరిస్థితి ఏమి అని కోపం వచ్చిందంట సూర్యునికి. చూడండి, దేవతల మేలు కోసం నేను రాహుని గురించి విష్ణువుకి చెప్పినాను. ఇప్పుడు రాక్షసులు తాగితే కష్టం కదా అని చెప్పేసి నేను చెప్తే వాళ్ళిద్దరూ పీడిస్తా అంటే వీళ్ళూరికే కూర్చున్నారు. అంతా హాయిగా ఆనందంగా వాళ్ళ సోపాల్లో వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ సింహాసనంలో వాళ్ళు కూర్చున్నారు, చచ్చిపోయినాట అనేటట్లుగా. కాబట్టి ఈ విధంగా చెప్పడం వలన నాపై రోషంతో రాహు నన్ను బాధిస్తున్నాడు, ఇటువంటి అనర్థం నాకు ప్రాప్తించింది అని అడిగాడు.
ఇటువంటి కష్టకాలంలో దేవతలు ఎవరు నాకు సహాయపడడం లేదు. రాహు నన్ను పీడిస్తుంటే చూస్తూ కూర్చున్నారే తప్ప నివారించలేకుండా పోయినారు. అందుకని లోకానికి అందరికీ బాధ కలిగించే ఉద్దేశంతో అస్త్రాదిని చేరాను, అక్కడే ఉంటాను అని సూర్యుడు నిశ్చయంగా చెప్పుకున్నాడు. అస్త్రాది నుంచి సూర్యుడు లోకాన్ని నశింపచేయాలని సంకల్పించి తప్పిస్తున్నాడంట. అప్పుడు మహర్షులందరూ దేవతల దగ్గరికి వెళ్ళినారు. దేవతలారా, అర్ధరాత్రి సమయంలో అన్ని లోకాలకు భయం కలిగించేటువంటి అధిక వేడిని పుట్టించి అందరినీ దహిస్తున్నాడు సూర్యుడు అని అడుగుతున్నారంట. మహర్షులు చెప్పగా దేవతల ఋషులతో కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. దేవా, నేడు ఎందుకు ఈ విధంగా భయంకరంగా భయించుకుపోతున్న లోకము, సూర్యుడు కనిపించడం లేదు, సూర్యుడు ఉదయించినా ఇది ఎట్లా సంభవము అని పితామహుని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా, లోకాలు నశింపజేయాలనే ఉద్దేశంతో సూర్యుడు ఈ విధంగా విజృంభిస్తున్నాడు. మనల్ని చూస్తూ ఉండగానే అతడు సమస్త లోకాలను భస్మం చేయగలడు. ఈ సూర్యుడిని శాంతింపజేయడానికి ఇదివరకే నేను ఉపాయం సిద్ధం చేశాను. కశ్యప మహాముని యొక్క కొడుకు అరుణుడు అనేటువంటి సుప్రసిద్ధుడే. అతడు చాలా బుద్ధిమంతుడు. ఆ అరుణి యొక్క శరీరం చాలా విశాలమైంది, మహా తేజస్వి. అతన్ని సూర్యుని ముందు రథంపై కూర్చొనబెట్టి సారథ్యం చేయిస్తే ఆ భయంకరమైన సూర్య తేజస్సును అడ్డగిచ్చేస్తాడు. మీరు అరుణుని ముందు కూర్చోబెట్టేస్తే ఆయన సూర్య తాపాన్నంతా కూడా ఆయనలోకి తీసుకునేస్తాడు. సూర్య తాపాన్నంతా కూడా తనలోకి తీసుకునేస్తాడు. ఈ విధంగా చేస్తే దేవతలకు, ఋషులకు, లోకానికి శుభం కలుగుతుంది. ఎందుకంటే రథసారథిగా ఉంటాడు, ఆయన అంతా పీల్చుకునేస్తాడు అనమాట. ఆ సూర్యుడి యొక్క శక్తిని అంతా కూడా, మామూలు శక్తి మాత్రమే బయటకు విడుదలవుతుంది. కాబట్టి మేము ఉపాయం చెప్పినాను. అప్పుడు బ్రహ్మది ఈ విధంగా అంటున్నారు. అనంతరం బ్రహ్మ యొక్క ఆదేశ శాస్త్రం అరుణ్ణి దేవతలందరూ సూర్య రథసారథిగా నియమించినారు. సూర్యుడు అరుణ్తో సహా ఉదయించినాడు. సూర్యుడికి ఎంత కోపం వచ్చిందో నేను అంతా చెప్పాను. ఆ విధంగా శక్తివంతమైన అరుణునికి ఎందుకు సూర్య రథానికి సారథి చేశామో ఆ ప్రసంగం స్పష్టంగా చెప్పాను. మీరు అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాన్ని వినండి అని చెప్పేసి ఈ విధంగా అనేక ప్రశ్నలకి ఆయన సమాధానం అనేటువంటిది చెప్తున్నాడు. ఈ విధంగా ఆ కద్రువ యొక్క వృత్తాంతము, తర్వాత వినతకు పుట్టినటువంటి గరుత్మంతుడు, తర్వాత అరుణుని రథసారథిగా చేసి ఆ రథసారథి ద్వారా సూర్యుని నుంచి వచ్చేటువంటి విపరీతమైనటువంటి శక్తివంతమైనటువంటి అంతా కూడా ఆ హవిస్సునంతా కూడా తీసుకొని ఆయన శమింపజేసి మామూలుగా ఆయన శక్తినిచ్చే విధంగా ఆ విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. హరి ఓం స్వస్తి.